చింగురంగ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో చెంగు చెంగులేడి చూపు కళ్ళకెన్ని మత్తులో దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చేమంతి పెట్టనా దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చేమంతి పెట్టనా టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడో వాళ్ళు సందెల్లో పూలే కొట్టనా. ఏంటిది ఎంత మేకప్ చేతిలో కూడా? నువ్వు నా మేకప్ గురించి కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి నువ్వు స్కిట్ లో ఉన్నప్పుడు స్కిట్ లో ఉండు, ఇలా గట్టి చేయి పట్టుకోకు. నాకు నిజంగా చేయి ఎంత పేరు వచ్చింది తెలుసా? అదేదో బై మిస్టేక్ ఇట్లా లాగా. బై మిస్టేక్ కదా, యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ చూడదు. నిన్న రాత్రి ఏంది పద్మ గారు ఊకే మన ఇంటికి వస్తున్నారు? ఏ పద్మ గారు? పక్కింటి పద్మ గారు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏం చేస్తున్నారని అడుగుతున్నా. వస్తారు, వస్తే నీకేంటి? స్కిట్ లో ఉండి ఏమైతుంది నీకు? నేను స్కిట్ లోనే ఉన్నానులే. ఆ చేయి చూసుకుంటే మరి మెంటల్ అన్నారా? అరే నాకు పెయిన్ వస్తుంది నిజంగా. స్కిట్ చేయాలంటే చెయ్యి ఎక్స్ప్రెషన్లు పెట్టు. ఏ కట్టన్నా, ఏ చైర్ తీసుకురా. పిచ్చి పిచ్చి దానిలాగా చేయకు. ఒక స్కిట్ అనుకున్నప్పుడు ఆ స్కిట్ నేను కూడా స్కిట్ లోనే ఉన్నాను, కానీ నువ్వు ఇక్కడ యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ చేసి కానీ నిజంగా చేయబట్టుకొని ఇట్లా ఒత్తేయడం కాదు రవి. పక్కన కో యాంకర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. చైర్ తీసుకురా. నువ్వేంద్ర చైర్ తీసుకురా, వెళ్ళిపోతా. నేను కూడా స్కిట్ చేయను, వెళ్ళిపోవచ్చు. ఆమెతో మాట్లాడండి. చేయదు అంటే చేయదని చెప్పమండి. అది ఎక్స్ప్రెషన్ మార్చి యాక్టింగ్ రాదా? ఇగో చేద్దామా వద్దా? వాళ్ళు చేయమంటే చేద్దాం, లేకపోతే నాకు కూడా చేయాలని లేదు. ఈరోజు రాకపోతే ఎక్స్ప్రెషన్ రాకపోతే వదిలేని చెప్పండి. డైరెక్ట్ డాన్స్ మనం కంటెస్టెంట్స్ పిలుచుకుందాం. నువ్వే చేసుకో, అయితే నువ్వే చేసుకో, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఏమన్నాను ఇప్పుడు? చేయనికి రానప్పుడు మానేమనండి. డైరెక్ట్ ఎంట్రీ పెట్టుకోవచ్చు మనం. వద్దు వద్దని చెప్తాను, స్కిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పిచ్చిదానిలాగా ఎక్స్ప్రెషన్ లో ఉట్టిగా సీన్ క్రియేట్ చేయడం రా. చేయబట్టుకున్నా దానికి ఎంత పెద్ద సీన్? ప్లీజ్ నేను రాను. నువ్వు ప్రోగ్రామ్ చేసుకో, లేకపోతే నేను చెయ్యను రవి. నేను నీతో చెయ్యను. ఇక మీద కూడా నేను యాంకరింగ్ నీతో చేయాలనుకోవట్లేదు. నేను స్కిట్ లోనే ఉండే. కూర్చోడు ఇప్పుడు కూడా చెయ్యను. ఉప్పలేస్తుంది. ఇప్పుడు నీకు సారీ చెప్పాలన్నా? అవును. నీకు స్టార్టింగ్ నుంచి ఏం రాదే, నేను చేపిస్తున్నా. అంతా నువ్వే నేర్పించావు నాకు. ప్రతిదానికి ఇదంతా నువ్వు నేర్పించావు నాకు. ప్రతిదానికి ఏడవడం కాదు నాకు. నేను ఏడవాలని కూడా అనుకోవట్లేదు, కానీ పెయిన్. లాస్ట్ అనే పేరు తెలియకపోతుండే ఇంతవరకు జనాలకి. అబ్బా రవి అని పేరు కూడా తెలియకపోతుండే పక్కన లాస్ట్ ఇయర్ లేకపోతే. రెడీ అన్న, టేక్ అన్న. డిస్కషన్ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? సారీ చెప్తే నేను ప్రోగ్రామ్ చేస్తాను. ప్లీజ్ డైరెక్టర్ గారు. ఏ పక్కన కో యాంకర్ కి రెస్పెక్ట్ ఇవ్వరా? చేస్తున్నావు తెలుసా? నువ్వెంత సెన్సిలెస్ గా చేస్తున్నావు తెలుసా? అంటే పక్కన లాస్ట్ ఇయర్ ఉంటుంది, ఏదైనా భరిస్తుంది, ఏదైనా ఓకే అని అనుకుంటున్నావు నువ్వు. ఏందో సీరియస్ చేసేది మొత్తం నవ్వుతున్నావు. చాలా మందికి అర్థమైపోయింది లాస్ట్ యాక్టింగ్ చేస్తుందని. అదండి ఇవాళ స్కిట్ ఏమైనా చేస్తున్నావా లాస్ట్? అబ్బా 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 అబ్బా, చెయ్యి పట్టుకున్నందుక ఇదంతా? వెళ్ళిపోయి ఆడనవుతున్నాయి ముసు ముసు నవ్వులు. చూపిస్తారేమో అట్టయ్యా. బేసికలీ చెప్పేది ఏంటంటే మొగుడు పిల్లల మధ్యలో గొడవలు ఉంటాయి. కానీ ఈ గొడవలు చూసి బయట వాళ్ళు అంటే మన నేబర్స్ ఏవేవో అనుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో నడవట్లేదు, వాళ్ళిద్దరు ఎప్పుడో విడిపోతారు, వాళ్ళిద్దరు ఇది వాళ్ళిద్దరు అది అని మాట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్ మా ఇద్దరు గురించి ఇప్పుడు వీళ్ళంతా అనుకున్నట్టు అదే కదా. కానీ ఇవాళ మన షోకి వచ్చే కంటెస్టెంట్స్ కొన్ని ఇలాంటి విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. పిలిచేద్దామా? స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లెపూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె
afternoon and welcome to another brand new episode of మొండి మొగుడు Thank you Bella. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అనుకో, ఏమైంది? యాంకరింగ్ చక్కగా ఇవ్వు, యాక్టింగ్ చక్కగా రాదు. కొన్ని యాంకరింగ్ గురించి నువ్వు మాట్లాడొద్దు. కట్ కట్ కట్. అయిపోయింది రియాలిటీ అయిపోయింది. ఆల్రైట్, సో ఎక్కడో మీరు రియాలిటీ అనుకున్నారా ఇది? ఇద్దరు అంత క్లోజ్ అవుతారు, ఒకటేసారి ఫైటింగ్ చేసరికి ఏంటి ఇలా కొట్టుకుంటున్నారు, ఈ రోజు ఉంటుందా షో అనుకున్నాను. రైట్, ఇంట్రొడక్షన్ ఫస్ట్. మీరు మీ ఆవిడ గురించి. షీ సంగీత, మై వైఫ్. రీసెంట్ ఎంటీ కంప్లీట్ అయింది. అంతేనా? మీ ఆవిడలో మంచి క్వాలిటీస్ ఏమైనా? మంచి క్వాలిటీస్ అంటే ఇప్పటివరకు ఏం చూడలేదు నేను. సూపర్ ఆన్సర్. ఇలాంటి ఎవరు చెప్పరా? ఏం పెళ్ళి ఎన్ని చూడలేదా? years అయింది? 6 months. 6 months కదా అందుకే. నీకు ముందు ఉంది. రైట్, మీరు చెప్పండి మీ ఆయన గురించి. He is my sweetest husband. Yes, sir. He is a software engineer. మంచి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు కూడా? నాకు చాలా ఉన్నాయి మంచి క్వాలిటీ. సెకండ్ కపుల్. నా వైఫ్ పేరు సవిత. షీఈ్ అ హౌస్ వైఫ్. మై మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. వెరీ నైస్. మీరండి? మా హస్బెండ్ పేరు దిలీప్, హెచ్ఆర్ మేనేజర్ గా చేస్తున్నాడు రాక్వెల్ లో. ఓకే. అతను నన్ను బాగా చూసుకుంటాడు, ఒక చిన్న బేబీ లాగా చూసుకుంటాడు. నాకు ఫీవర్ వస్తే అతనికి ఫీవర్ వచ్చినట్టు ఫీల్ అవుతాడు. మీకు ఫీవర్ వస్తే అయినా టాబ్లెట్ తీసుకోడు కదా? నాకన్నా ఎక్కువ సఫర్ అవుతాడు అతను. అతను ఉన్న క్వాలిటీ నాకు చాలా ఇష్టం. వెరీ నైస్, వెరీ నైస్, వండర్ఫుల్. చిత్ర అండి, చిత్ర. షీజ్ హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 11 years అయింది. 11 years కాదు, మర్చిపోయాడు. 13 years. ఎప్పుడు మీ మ్యారేజ్ డే? జూలై, జూలై డేట్ ఇయర్ డేట్ 21st. జూన్ 21st. 13 years మరి. మీ ఆవిడ బర్త్డే? 3rd August. అబ్బా ఇది గ్రేట్. ఎప్పుడు ఇంతవరకు కాంప్లిమెంట్ కానీ ఒకటి ఏది కానీ లేదు. పెళ్ళనేది గుర్తుపెట్టుకునే కష్టం అండి. ఈయన మా బెస్ట్ హాఫ్ చంద్రమోహన్. మంచి గుడ్ పర్సన్, బిజినెస్ మ్యాన్. వెరీ నైస్. ఇంట్రొడక్షన్ మాత్రం ఆహా సూపర్ గా ఉంది. Yeah. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం లాస్య గారు. నమస్కారం రవి గారు. బాగున్నారా? ఏదో ఇలా పుష్టిగా ఆరోగ్యంగా బాగా నాలుగు పూట్ల తింటూ. ఓకే, మా ముగ్గురు అబ్బాయిలండి. వాళ్ళకి ఏంటంటే తెలుగింటి అమ్మాయిలు కావాలని చిన్న కోరిక. ఆహా, ఈ అమ్మాయిని చూస్తే ఆ పింక్ చూడిదార్ వేసుకొని ఆహా. బాగా సిగ్గు ఉన్నట్టుంది. కొంచెం ఏమ్మా నీ పేరేంటి? రత్నాకర్ అండి. ఏం చదివావు? మొన్ననే బీటెక్ అయిపోయిందండి. ఓకే, ఎన్నో పెళ్లి చూపులు నీకు ఇది? ఎన్నే మనం ఆ రోజు అది చూసాను చూడు, అదోటి. మీరు మాట్లాడుకోండి, మేము పోయేసి వస్తాం. 9 అండి ఇది. డాడీ అదే రిజెక్ట్ నేను అయ్యేంటే ఏదో రీజన్ పదకొండు మమ్మీ, 11. 11 11. ఎందుకమ్మా, ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏం లోపం ఉంది నీలో? అబ్బాయి నచ్చలేదు. ప్రభాస్ కావాలి. ప్రభాస్ అంత హైట్ Height వెయిట్. మరి నేను ఓకేనా? మా అమ్మాయికి నీ అబ్బాయి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఏం చేయమంటారు? మా అబ్బాయిని ఏం చేయమంటారు చెప్పండి. ప్రభాస్ లో లేకపోయినా ఒక ప్రభాస్ డైలాగ్ చెప్పాలి, ప్రభాస్ పాట పాడాలి. Ready, ఏ one. వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. ఆహా. ఆహా. 1 వచ్చి 2 పై వాలే, 2 వచ్చి 3 పై వాలే. ఏ మా అత్త భలే fast ఉంది డాడీ. అత్త అల్లుడు ఎలా కలిసిపోయారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమంటారా? ఓకే ఓకే ఓకే. ఏ అంటే సిగ్గు కొంచెం ఫేక్ అనిపిస్తుందండి, దాని గురించి ఆలోచిద్దాం. అలవాటు లేదు కదా. సిగ్గుపడ్డా? అమ్మాయినా? ఆ, 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 ఆ. ఆ. తల్లి పోలికలు వస్తాయి. అన్ని అమ్మ పోలికలు వచ్చాయి. ఇగో ఈడు మా రెండోడు. నీ పేరేంటి? నా పేరు గీతా సింగ్ అండి. గీతా సింగా? ఆ. అచ్చా, మంచి పేరు పెట్టుకున్నారు. సో గీతా సింగ్ గారు లాగానే అందరిని నవ్విస్తారా బాగా? చాలా. ఏదైనా మంచి నృత్యం చేసి చూపిల్లు. ఆహా, ఏం పద్ధతి, ఏమి నృత్యం. భరతనాట్యం చేస్తే ఫు ఇలా ఆఫర్ చేయొచ్చు. ఇంకెప్పుడు చేయగల ఏది ఎత్తనే ఉంది. ఎగ్గడం తప్పేం లేదు. భరతనాట్యం అనేది ఎంత గొప్ప నృత్యం అండి. అని ఇలా హేళన చేయొచ్చా? మేము ఎక్కడ చేసామండి? ఏడ చేశారు అదే అడుగుతున్నా, ఏడ చేశారు అని. వీడు మా మూడో వాడు. నమస్కారం అండి. ఆ, ఏమే కొంచెం తల పైకి సిగ్గవుతా ఉండదు. ఏమో
అన్నది సిగ్గవుతా ఉండదు. అయితే ఏం చేద్దాం? ఆ సిగ్గుని పక్కన తీసి పెట్టమ్మా కొంచెం. ఇగో నీ కాబోయే భర్త. నా అమ్మాయికి ఏమొస్తుంది? అన్ని వచ్చు. పాట పాడడం వచ్చా? హస్బెండ్ ఎలా చూసుకోవాలో వచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి పాట పాట వద్దు. అందుకోండి. అందుకో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతికే సో బెటరు. అంటే ఇదేం డాడీ మ్యారేజ్ కోసం పాడమంటే ఇలా పాడుతున్నా? మ్యారేజ్ కోసం అంటే మా వాళ్ళని భయపెడుతున్నారు ఏంటండి? అంటే పెళ్లిలొద్దు, పెళ్లి చేసుకోకండి నా నాయన, మీరు బాగుపడతారు. మరి పిల్లలు కనేదండి. టైం వస్తే అన్నీ అయిపోతాయండి. ఏంటది? టైం వస్తే అన్నీ అయిపోతాయి. పక్షులమా టైం వస్తే అన్న అయిపోవడానికి? అదే కదా, అంత దూరం ఉండి ఎట్లా నేను ఎలాగో బురదలో పడుతున్నా, వాళ్ళు పడకూడదని. బాగుందండి. పెళ్లి చేసుకుందామా? ఆ, చేయండి. రండి రండి రండి. ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు మీ ముగ్గురికి కూడా ఫస్ట్ రౌండ్ లో 300 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మొండి మొగుడు వెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షార్ట్ అండ్ ప్రియమంట. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇక్కడ వైఫ్, ఇక్కడ హస్బెండ్ వస్తారు. రెడీ? లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ ఫస్ట్ కపుల్. కపుల్ వచ్చేయండి. ఈ రౌండ్ కి రెడీయా? టెన్షన్ అలాంటి ఏం లేదు కదా. మీ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన వేసుకున్న షర్ట్ సైజ్ ఎంత? అసలు చెప్పని రాశారు. రాశారు. ఇద్దరు రాశారు. సెకండ్ క్వశ్చన్, పెళ్లి తర్వాత మీ ఇద్దరు కలిసి చూసిన మొదటి సినిమా? వావ్. ఓకే. రాశారు. థర్డ్ క్వశ్చన్, లాస్ట్ సండే మీ ఆవిడ ఏ కర్రీ చేసింది? రైట్. సో ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన షర్ట్ సైజ్ ఎంత? మీరు ఏం రాశారు? ఎంత రాశారు? 39. 39. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. That's 100 it. పాయింట్స్ వచ్చేసాయి. సెకండ్, పెళ్లి తర్వాత మీ ఇద్దరు కలిసి చూసిన సినిమా ఏంటి? మనం మనం. రైట్ ఆన్సర్. రీసెంట్ గా మ్యారీడ్ అయింది కదా. లాస్ట్ సండే మీరు వండుకున్న కర్రీ లంచ్ కోసం. తను వండలేదండి, నేనే వండాను. అయితే వండలేదు. వండలేదు. ఓకే, మీరేం రాశారు ఆన్సర్? నో అని రాశాను. నో అని రాశారు. మీరేం రాశారు? ఇప్పుడు ఇద్దర్లో ఎవరిది కరెక్ట్? ఆయనదే కరెక్టా? మీరు మర్చిపోయారా? కాదు, ఏం తిన్నారో రాశారు కానీ వండలేదు. రైట్. తను కరెక్ట్. బట్ నో ప్రాబ్లం. 200 పాయింట్. సో ఫస్ట్ కపుల్ వచ్చారు. రెండు మ్యాచింగ్. అందుకే 200 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఎందుకంటే ప్రేమంటాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు సెకండ్ కపుల్. వచ్చేయండి. సెకండ్ కపుల్ రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ హస్బెండ్ ప్రెసెంట్ వాడుతున్న మొబైల్ ప్రైస్ ఎంత? మొబైల్ ప్రైస్ అంతనా? వామ్మో. అంతేనా? అంతనా? అయ్యో, ఏదో తేడా వచ్చింది. రైట్. సెకండ్ క్వశ్చన్, మీ ఆవిడ లక్కీ నంబర్ ఏంటి? రైట్. థర్డ్ క్వశ్చన్, మీ ఆయన ఫేవరెట్ గాడ్ ఎవరు? రాసారా? రాశారు. ఆన్సర్స్ రివీల్ చేద్దాం ఇప్పుడు. వెరీ నైస్. మీరు వాడుతున్న ప్రెసెంట్ మొబైల్ దాని Price. ప్రైస్ ఎంత? కాస్ట్ ఎంత? మీరేం రాశారు? 5,000 5600. అప్రాక్స్. అదే 5,000. ఎగ్జాక్ట్ కావాలి. 600 ఇస్ అ బిగ్ మార్జిన్. ఓన్లీ 5000 అయినా 5600 కాదా? 5,600. ఎగ్జాక్ట్ ప్రైస్ 5600. 5,600. అది Samsung. మీ ఆవిడ కరెక్ట్ రాశారు. బట్ నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే. సెకండ్ క్వశ్చన్, మీ ఆవిడ లక్కీ నంబర్ ఏంటి? I written 2. 9. లక్కీ నంబర్ అండి, అది తెలుసుకోవాలి కదా. 92 నాట్ మ్యాచింగ్. నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే. సరే, మీ ఆయనకి ఇష్టమైన దైవం?
సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి. అరే ఇది మాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. 100 పాయింట్స్. ఫైనల్ గా దేవుడు వచ్చి 100 మార్కులు ఇచ్చాడు మీకు. సూపర్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, 100 మార్కులు వచ్చాయి. సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అలా నేనున్నాను బిడ్డ అన్నారు. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ కాల్ ది థర్డ్ కపుల్. వచ్చేయండి. థర్డ్ కపుల్ ఆల్ ది బెస్ట్. పెళ్లి రోజు మతిమారు పంకులు వచ్చిండు. ఎప్పుడు ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మర్చిపోతారో చూద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన మొబైల్ నంబర్ లో 6th డిజిట్ నంబర్ 6 అంకె ఏంటి? ఆరో డిజిట్ మీ మొబైల్ నంబర్ లో. ఏదో ఒకటి రాసేయండి, టైం అయిపోతుంది. 6th digit. 3, 2, 1. ఓకే, మీరు మాట్లాడకూడదు. సెకండ్ క్వశ్చన్. పెళ్లి చూపుల్లో మీ ఆయన గారు మీ ఇంటికి వచ్చారు కదా, మీ ఆయన గారు ఏ కలర్ ప్యాంట్ వేసుకుని వచ్చారు? రాసారా? వెరీ ఇంట్రెస్టింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరిద్దరూ కలిసి వెళ్ళిన లాస్ట్ మూవీ ఏంటి? వామ్మో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగామంటే మీ మొబైల్ నంబర్ లో 6th డిజిట్ నంబర్. ఆరో డిజిట్ ఏంటి? మీరేం రాశారు? ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పానండి. మీరేం రాశారు చెప్పండి ఫస్ట్. 8. 8. ఆరో డిజిట్ 8 అంట. సరే ఏంటి సార్ మీ మొబైల్ నంబర్ సార్ ఏం మత్తు మరపు సార్ మీకు? ఎప్పుడు కౌంట్ చేసి చూసుకోవాలి కదా ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది ఇది. నంబర్ చెప్పండి నాకు ఫాస్ట్ గా. 9851804003. 9851804003. 804003. 403. 6th నంబర్ 8. నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే. మీ ఆయన పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చారు. మీ ఆయన వేసుకున్న ప్యాంట్ కలర్ బ్రౌన్. బ్రౌన్. మీరేం రాశారు? బ్లూ. ఓ, బ్లూ అండ్ బ్రౌన్. కన్ఫ్యూజ్ అయ్యారు. ఇట్స్ ఓకే. థర్డ్ క్వశ్చన్, మీరు వెళ్ళిన చూసిన లాస్ట్ సినిమా ఏంటి? అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. చెప్పండి. అదే అండి. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. 100 పాయింట్లు. ఇక్కడ కూడా 100 పాయింట్లు. ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ కపుల్ మీ స్కోర్ 500 పాయింట్స్. వెరీ గుడ్, లీడింగ్ లో ఉన్నారు. ఎంత కొడుతున్నారు? సెకండ్ అండ్ థర్డ్ కపుల్ ఇద్దరు సమానంగా ఉన్నారు విత్ 400 పాయింట్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు సీక్రెట్ గా 100 పాయింట్స్ మీ అకౌంట్ లో పడతాయి అన్నమాట. డాన్స్ చేయండి. ముగ్గురు కపుల్స్ లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఆ 100 పాయింట్లు వస్తాయి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ. మ్యూజిక్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. మా ఊరంట వెల్కమ్ బ్యాక్ టు పెంకి బెల్లం. డింగ్ 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 డింగ్. 2 రౌండ్స్ అయిపోయి 2 రౌండ్స్ తర్వాత స్కోర్స్ 500 400 400. ఆకో ప్లస్ అంటే కళ్ళు ప్లస్. కళ్ళు ప్లస్. ఫస్ట్ అయితే మీరు వచ్చేయండి. కళ్ళు ప్లస్ ఆడదాం. కల్లోనైనా ఇప్పుడు అని అనుకున్నా చిన్నప్పటి నుంచి ఇట్లా ఇంత అందమైన భార్య దొరుకుతుంది నాకు అని అనుకున్నానండి. అందమైన కుందనాల బొమ్మరా. అలా ఎలా అనుకున్నారు మీరు అందమైన వైఫ్ దొరుకుతుందని? చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్తాలేండి అందమైన అమ్మాయి దొరికిద్దని. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా మంది ప్రపోజ్ చేసే వాళ్ళు ఉన్నారులేండి. ఓ మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు కాబట్టి మంచి అమ్మాయి దొరుకుతుంది, అందమైన అమ్మాయి దొరుకుతుంది మమ్మీ చెప్పేది. ఎంతమంది ప్రపోజ్ చేశారు? అరౌండ్ 9. నువ్వెందుకు ఒప్పుకోలేదు? ఆల్రెడీ ఐ మీన్ లవ్ కదండి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చెప్పట్లేదు. అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఇంత సంతోషం?
ఆహా ఏమిటండి కలలు నీళ్ళని తిరుగుతున్నాయి అమ్మాయి. ఇప్పటికే అమ్మాయిని తలుచుకొని ఎప్పుడైనా బాధపడుతూ ఉంటారు అమ్మాయిని మిస్ అయిపోయాని అని. మిస్ అయిపోయినా ఏం లేదు కానీ అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది. ట్రూ లవ్ అఫ్ కోర్స్. కానీ మీ ఆవిడ ఎంత స్వీట్ అండి, నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావు అంటే ఎక్కడో మీ ఆవిడ నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కదా. పరిచయం కూడా చేశాడు. అది ఆయన గొప్పతనం. మీరు ఓకేనా? కంప్లీట్ ఓకేనా? ఓకే. అంటే ఈ లవ్ అఫేర్ గురించి తన మీద నమ్మకం ఉంది కదా నాకు. అందరికి అన్ని విషయాలు చెప్తాడు. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే అన్ని ఓపెన్ గా చెప్తాడు కాబట్టి ఇంకేం దాచలేదు. నిజాలు చెప్పేస్తానండి. వెరీ గుడ్, ఇలా ఉండాలండి. పర్ఫెక్ట్, సూపర్. ఓ బెలూన్ బర్స్ట్ చేయండి. సో ఈ పెళ్ళైన 6 months లో నేను చాలా అదృష్టవంతుణ్ణి అని మీకు అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందండి. ఎందుకు అనిపించింది? అంటే నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి దొరికింది, అందమైన అమ్మాయి దొరికింది. సో అందమైన అమ్మాయి దొరికితే ఎందుకంత హ్యాపీగా ఉంటుంది హస్బెండ్స్ కి? అందమైన అమ్మాయి అర్థం చేసుకున్న అమ్మాయి దొరికింది కదా అని. పక్క వాళ్ళు మీ వైఫ్ బాగుందన్నప్పుడు హ్యాపీ అనిపించింది. చూడండి సార్ మన సూపర్ స్టార్. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను చాలా అదృష్టవంతురాలని పెళ్ళైన తర్వాత నాకు ఇంత మంచి చాలా husband సార్లు దొరికాడు? అనుకున్నాను. ఎందుకు అనుకున్నారు? ఎందుకంత మంచి చాలా బాగా husband? చూసుకుంటాడు, వంటలు చేసి ఏదైనా నేను డల్ గా ఉంటే కళ్ళని పట్టేసి ఇంకా అడిగేస్తూ ఉంటాడు చెప్పేదాకా. అది నాకు కన్విన్స్ చేసేదాకా. చేసి పెట్టాడు. మీరు ఎందుకు డల్ గా ఉంటారు? ఎప్పుడైనా కలిగిద్దండి. అది దేని కలిగిద్దో తెలియదు. ఊరికే ఏడ్పించడానికి కలుగుతాను. బతిలాడితే నాకు దొంగలెత్తుకెళ్ళా. మాకెంత టార్చర్ అయితే తెలుసా మీకు? కలిగితే అర్థం కాదు తెలుసా? అర్థం కాని వాళ్ళకి ప్రపంచంలో ఏమని కానివ్వండి, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వైఫ్ అనే వ్యక్తి డల్ గా ఉంది, ఏదైనా ఆలోచిస్తుంది అంటే మాకు మామూలుగా తడవదు తెలుసా? ఏమైంది 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 ఏముండొచ్చు. నేను అలిగేది ఒక 5 minutes అంతే. రీజన్ చెప్పండి, దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంటుందా? ఊరికే ఎప్పుడైనా లేట్ గా వచ్చినా అట్లే అంతే. నువ్వు నవ్వులో నీ బాధను కవర్ చేస్తున్నావు ఇప్పుడు నవ్వుతున్న మాట్లాడితే ఆమె అనుకుంటది ఏం లేదు చిన్నదే అని. మీరు చేసే పనులు చేసి బుజ్జగించచ్చు కదా, అలిగినప్పుడు మీరు బతిలాడొచ్చు కదా, అది మీకు రాదు. బతిలాడతామండి, ఎంతసేపు బతిలాడని చెప్పండి. నేను 5 minutes లో అయిపోతాయి కదా కాంప్రమైజ్ అవుతారండి, కానీ ఆ 5 minutes జీవితం కొంచెం అల్లకల్లోలం అవుతుంది అనమాట జనరల్లీ అబ్బాయిల మనసు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, మీకేమీ కావద్దు అని కోరుకుంటాడు ఆయన. అప్పుడప్పుడు అలగండి, ఆ అలుగుడు కూడా మీరు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, నేను సరదాకి అలిగాను అని చెప్పండి, అప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. పాయింటా? అదేనా నీ ప్రాబ్లం? రైట్ అన్నా. అదేనా? అంతే అండి. మీరు అలిగినప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు? బతిలాడాలంట. వంట చెయ్యరు? అయ్యో చేస్తాను. ఏం చేసింది అడిగండి ఒకసారి. ఏం చేస్తారు? ఆలు చేస్తాను, పప్పు చేస్తాను, ఎగ్ చేస్తాను. తను తినేవి కూడా అవే, ఏవి తినడు. మీరు అలా అలవాటు చేశారు. ఐఎమ్ సో సారీ బాబాయ్, అందమైన ఆవిడ దొరికింది కానీ ఇంకా నీకు కష్టాలు తప్పవు. బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు చెప్పండి, మీ ఆయన ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు కదా, ఇది ఎలా మార్చొచ్చో మనం మాట్లాడుకుందాం. కానీ మీ ఆయన నుంచి మీకు ఏమైనా మార్పు కావాలా? ఈ 6 months లో ఏం చేశారు? ఎక్కువ ఖర్చు పెడతాడు. ఎవరికి పెడతాను? నాకు నేను పెట్టుకుంటాను, తనకి పెడతాను, అడగండి. నాకే పెడతాడు. దాంట్లో కూడా ఏడుపు ఎందుకండి? కాదు, ఇప్పుడు నేను ఇది కావాలి అంటే ఎంబడే కొనిస్తాడు, అంతేగాని ఇది ఇప్పుడు అవసరం లేదు అని చెప్పొచ్చు కదా నాకు. మీరు అడిగినందుకు ఇచ్చారు కదండి, ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి. అంటే వద్దని చెప్పాలని కోరుకుంటున్నారా? కొనిచ్చేటి కొనివ్వాలి, ప్రతి అడిగిందల్లా కొనిస్తాడా ఎక్కడైనా? అడగద్దు కదా అండి. అది అవసరం లేదైనా తెచ్చేస్తావు నువ్వు. అవసరం లేదు మరి మీరు ఎందుకు అడుగుతారు? నాకు ఇష్టపడి తేవాలి కదా. ఏమంటే మీ మనసు స్థిమితంగా ఉందా? నార్మల్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి బాబాయ్ మందులు వేసుకుంటున్నారా టైంకి? ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు, అందుకే లవబుల్ హస్బెండ్, స్వీటెస్ట్ హస్బెండ్ అన్నాను. అవును, కానీ మీరేం చేస్తున్నారు ఇటువైపు నుంచి? అది చేస్తారు. ఐ మీన్ జస్ట్ 6 months కదా, బేసికలీ ఇంట్లో అలా పెరిగింది రాణిలాగా. అవునండి, అది రాణిలాగా పెరిగింది. ఇప్పుడు కొంచెం సపరేట్ గా ఉంటున్నారు, పనులు చూసుకోవాలంటే కొంచెం
అంటే అలవాటు లేని పని కదా. టైం పడుతుంది. బట్ ది బెస్ట్ థింగ్ ఇస్ మీరు అలవాటు చేస్తున్నారు, మీరు విసుక్కోవట్లేదు. మీ ఆయన విసుక్కుంటాడా, తిడుతుంటాడా? నిజంగా ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ లో చాలా తక్కువ మంది ఇలా ఉన్నారండి. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హస్బెండ్ అండ్ రేపు మీకు పిల్లలు పుట్టిన తర్వాత హీల్ బి వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ ఫాదర్ కదా. బెలూని బర్స్ట్ చేయండి. ఇంత చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఇప్పుడు చెప్తారు మాటల్లో. అంత మీలోనే ఉందండి తప్పు. ఆమెను మారనివ్వట్లేదు. మీరు ఎంత ప్రేమగా చూసుకుంటే ఎలా మారుతారు? మీరు ఐ లవ్ యూ చెప్పి ఫోరెడ్ మీద ఒక ముద్దు పెట్టండి. ఐ లవ్ యూ. వెరీ స్వీట్. ఇప్పుడు చిన్న టాస్క్. మీరు మీ ఆయన్ని ఎత్తుకొని మీ పోడియం వైపు వెళ్ళండి. 1 2 ఆవిడే పారిపోతుంది ఫస్ట్. ఇలాంటివి ట్రై చేయకండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ కపుల్ అయిపోయారు. సెకండ్ కపుల్ కళ్ళు ప్లేస్ రెడీయా? వచ్చేయండి. సార్ కళ్ళు ప్లస్ అన్నాం కానీ నీరసం ప్లస్ అనలేదు సార్. లేదు సార్. నీరసంగా ఉన్నారు. బీ కేర్ఫుల్. ఫస్ట్ క్వశ్చన్. మీరు మీ వారిలో గమనించిన మైనస్ పాయింట్స్ ని డైరెక్ట్ గా ఎప్పుడైనా చెప్పారా? చెప్పాను. ఏంటి అంటే లేజినెస్ ఉండే స్టార్టింగ్ లో, మ్యారేజ్ అయినాక లేజినెస్. అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా చెప్పారు, మెయిన్ గా అదొక్క తగ్గించుకోమనమ్మా, నువ్వు అడ్జస్ట్ కావాలి కొంచెము కొన్ని రోజులు అని అన్నారు. నేను చెప్పాను. నీ చెప్పగానే విత్ ఇన్ 2-3 వీక్స్ లో టోటల్ గా చేంజ్ అయ్యాడు. ఓకే, ఎవరైనా మన మైనస్ పాయింట్స్ చెప్తున్నారు అంటే ఆటోమేటిక్ గా మన కోపం వస్తుంది, మీరేంటి చెప్పేది అని. సో అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం లేదు, స్టార్టింగ్ అయితే కొంచెం బాధ అనిపించింది. 2 సార్లు నేను కూడా చిరాకు పడ్డాను. కానీ తను నా యాక్టివ్నెస్ కోరింది కాబట్టి నేను 100% తనకు హ్యాపీనెస్ ఇవ్వాలి అని ఇంకా నేను వదిలేశాను. నేను మ్యారేజ్ కాకముందుకే అన్ని కాల్లో చెప్పాను, నాకు ఇవి ఇష్టము, నాకు ఇవి కావాలి అంటే ఓకే నాకు కూడా అవే ఇష్టంగా ఇప్పటి నుండి అని చెప్పాడు. ఇప్పటి నుండి అంటే మేము కలిసినప్పటి నుండి. ఓకే, అంటే మీకోసం ఆయన ఇష్టాల్ని మార్చుకున్నాడు. బలవంతంగా మార్చుకున్నారా? లేదండి, లేదు. నేను తను ఎలా చూసుకుంటానంటే ఒక చిన్న బేబీ లెక్క చూసుకుంటాను. తను ఏ చిన్న బాధపడ్డా తన ఐస్ లో నాకు తెలిసిపోతుంది. నన్ను ప్రేమగా బావా అని పిలుస్తుంది. దట్స్ మేక్ మీ వెరీ హ్యాపీ. అంటే నిజంగా బావ మర్దలు కాదు, లేదు, బట్ అలా పిలుస్తుంది. అతనికి ఇష్టం అంట, మర్దలు లేరంట, బావాని పిలిపించుకోవాలని ఇష్టం అంట. స్టార్టింగ్ కాల్ చెప్పండి నన్ను బావాని పిలవరా ఒక్కసారి అంటే బావా అన్న. ఇంకా ఆ వాయిస్ నాకు నచ్చిందంట అతనికి. అప్పటి నుంచి బావా అని పిలుస్తారు. వెరీ క్యూట్. ఒక వెరీ వర్స్ చేయండి. సో మీ ఆయనలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మిమ్మల్ని పాపలాగా చూసుకుంటారు, చిన్న పాపలాగా చూసుకుంటారు అని. బట్ హౌ అబౌట్ డిసిషన్ టేకింగ్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్? ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాలి అంటే మీరు అవుట్ ఆఫ్ 10 మీ ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 కి 10 ఇస్తాను. 10 కి 10 ఇస్తారా? సో జనరల్లీ ఎప్పుడో ఒకసారి ఈ ఇబ్బందులు వచ్చాయి అని అంటున్నారు. ఇబ్బందులు వచ్చినప్పుడు మీ ఆయన ఏం చేస్తాడు, ఏంటి ఆ ఇబ్బంది? అంటే ఫస్ట్ కోపం తెచ్చుకుంటాడు. కోపం తెచ్చుకొని అతని మీద అతనే రియాక్ట్ అయిపోతాడు. ఏం చేసుకుంటాడు అప్పుడు? ఏదో వాగేస్తుంటాడు, పిచ్చి అన్ని వాగేస్తూ ఉంటాడు. నేను అప్పుడే అర్థం చేసుకొని కాముగా వెళ్ళిపోతాను. మరి సాల్వ్ ఎలా అవుతుంది అప్పుడు ఆ ప్రాబ్లం? తన తర్వాత తనంతలో తానే డిసైడ్ అయ్యి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇదిరా ఇది అని చెప్తాడనమాట. అయితే ఇద్దరం ఇంకా కాంప్రమైజ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకొని దాంట్లో మూవ్ అవుతాం. మీ మ్యారీడ్ లైఫ్ లో ఏదైనా వన్ డిస్టర్బింగ్ డే? నథింగ్, ఒక్క డే కూడా లేదు. ఎవ్రీ డే వాజ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ డే. బెలూన్ బర్స్ట్ చేయండి. రైట్. సో మీ ఆవిడ కోరికలు ఏంటి? ఒకటే ఒక కోరికనండి. ఒక నెక్స్ట్ 5 years లో తనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పించాలని. నీ కోరికనా? లేదు, తన కోరికనే. ఫస్ట్ లో చెప్పానన్నమాట, అందరు ఇలా వెల్ సెటిల్ ఉన్నారు కదా, మన ముక్క వాళ్ళం ఇలా ఉన్నాం కదా, మనం 5 years లోపు వాళ్ళ రేంజ్ లోకి మనం వెళ్ళాలి అని చెప్పేసి నేను అడిగాను. వాళ్ళు వీళ్ళు ఎందుకండి? అంటే ఇతనిది ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, అర్థం చేసుకుంటాడు కదా కొంచెము అని. అంటే తను ఆ ఉద్దేశంలో అడగలేదు. ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది, మన ఓన్ గా మనది అంటూ ఒకటి ఉండాలి అనే కోరింది. కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ 5 years లోపే
ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ప్రాజెక్ట్. స్టార్ట్ అయింది. డెఫినెట్లీ అయిపోతుంది కూడా 5 years. కంగ్రాచులేషన్స్. నేను ఎక్కువ ఖర్చు పెడతాను టు బి సే ఫ్రాంక్. సేవింగ్ లేదు అసలు అతని Saving దగ్గర. లేదు. నేను వచ్చాక చెప్పాను సేవింగ్ ఇలా ఉండాలి, ఎప్పుడైనా సడన్ గా నేను ఏమైనా అడిగితే నువ్వు అడిగితే కాదు, ఏమైనా అవుతే ఏమైనా ఎమర్జెన్సీ emergency కేసులో case యూ లో. నీడ్ టు హ్యావ్ సేవింగ్స్. యా, కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారా సేవింగ్? డెఫినెట్లీ అయ్యింది. అయిందా సేవింగ్? అయిందా? బికాస్ సేవింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డార్లింగ్. కానీ మరీ సేవింగ్ అనుకుని చాలా మంది ఎక్కువ శాతం అలా పెట్టేస్తుంటారు, లేదు. ఎంజాయ్మెంట్ అయిపోతారు. అసలు ఎవ్రీ వీక్ అయినా లేదా మంత్లీ ట్వైస్ అయినా మేము హోటల్ కి వెళ్తాము. ఏదో ఒక కొత్త ప్లేస్ చూపిస్తాడు నాకు. అంటే Very నాకు ఎవరు లేరు, అన్న తమ్ముడు ఎవరు లేరు, అయితే ఇంకా ఇతనే అన్ని చూసుకుంటాడు. నేను చెప్తా నాకు ఎవరు బ్రదర్స్ లేరు, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు నాని మీ కళ్ళల్లో నింపుకున్నారండి మీ ఆయన్ని, అక్కడ నుంచి బయటకు వెళ్ళనియారు మీరు కదా. ఐ లవ్ యూ సో మచ్ నాని. ఎందుకంత హ్యాపీ? ఎవరు లేని ఇంత మంచి హస్బెండ్ నాకు ఒక్కడికి దొరికింది అని. అవునా, ఎవరికి లేరా ఇలాంటి హస్బెండ్? మా ఫ్యామిలీలో అంటున్నా, మీ ఫ్యామిలీలో అంటున్నారా? యూ వెరీ లక్కీ అన్నమాట. చాలా ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు, Uh-huh. ఏది లేదు. మాటల్లో మీ కళ్ళల్లో అర్థమైపోతుంది. ఫస్ట్ బెలూన్. మీ కళ్ళలో ఆ ప్రేమ ఉంది కదా, నోటి ద్వారా చెప్పండి. మీరు చేత చేయండి, మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీ ఆయన్ని చెప్పండి. ఎంత ప్రేమిస్తున్నారు మీ ఆయనకే చెప్పండి. నాని రియల్లీ ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను ఇంత మంచిగా ఒక డాడీని, ఒక అన్నని, తమ్ముడిని అన్ని నీలో కలుపుకొని నన్ను చూసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ నాని. లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ కనా. లవ్ యూ టూ నాని. అట్లనే ఎత్తుకొని అట్లా తీసుకెళ్ళిపో వెళ్ళగా. అదే. వీళ్ళు ఇలా ఉన్నారు. ఇప్పుడు థర్డ్ కపుల్ ఏం నేర్పిస్తారో చూద్దాం ప్లీజ్ అండి. కళ్ళు ప్లస్ ఫస్ట్ క్వశ్చన్. వ్యక్తిగతంగా మీ వారిలో మీరు గమనించిన ప్రత్యేక లక్షణాలు ఏంటి? స్పెషల్ క్వాలిటీస్. స్పెషల్ క్వాలిటీస్ అంటే తనకు ఏ హ్యాబిట్ లేదు. డ్రింకింగ్ కానీ గుట్కా అలాంటివి ఏమీ హ్యాబిట్స్ లేవు. ఎక్కువ శాతం నాతోటి పిల్లలతోటి గడపడానికి ఇష్టపడతారు. సో ఫ్యామిలీ కోసం కాకుండా మీ వారి కోసం ఏదైనా సిచ్యుయేషన్ లో మీరు అడ్జస్ట్ అయిన సిచ్యుయేషన్ ఏదైనా ఉందా? మీ వారి చాలా కోసం? అడ్జస్ట్ అయ్యాను. మా ఆయన ఎక్కువ మాట్లాడకపోయేటోళ్ళు ఫస్ట్ లో. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. 2-3 years అయితే అసలు తక్కువ మాట్లాడడం. ఎక్కడన్నా వెళ్తే చెప్పకపోయేటోళ్ళు. అది కొంచెం లేట్ నైట్ బిజినెస్ కదా, లేట్ నైట్ వచ్చేవాళ్ళు. నేను అట్లా మళ్ళీ మిద్దె మీదకి వెళ్ళి వస్తున్నాడా, ఏ స్కూటర్ వచ్చినా గానీ అది ఈయనదే అని ఆ మలుపు వరకు చూసేదాన్ని. ఆ మలుపు చూసేసి ఇక్కడ టర్న్ వేసే అమ్మ వచ్చేసాడు అన్నట్టు ఒక హెడేక్ ఉండకపోయేది. లేకపోతే మళ్ళీ ఆ స్కూటర్ అది అట్లా ఇటన్నా వెళ్ళిపోతే ఈయన కాదు అని అట్లా కడుపేసుకొని కూడా నేను అలాగే నిల్చునేదాన్ని మాక్సిమం. నాకు బాగా భయం. మా డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు, తను అట్లా భయం. టైంకి వస్తే టెన్షన్ అనేది ఉండదు మనిషికి. ఆయన వస్తే నాకు ఇంకా అంత దేవుని అదంతా మొక్కేస్తున్నాను బాగా. అర్రే సూపర్, మీరు తెచ్చేసారు. ఒక వెళ్ళి ఫస్ట్ చేయండి. అండ్ మీ ఆవిడ్ ని వింటుంటే చూస్తుంటే చాలా స్ట్రిక్ట్ అనిపిస్తుందండి, పిల్లల పట్ల, ఫ్యామిలీ పట్ల, మీ పట్ల. అంటే కొద్దిగా స్లోగానండి కొద్దిగా ఉండేది. తను కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఏదైనా కరెక్ట్ టైం కనేసరికి నాది ఓన్ బిజినెస్ కాబట్టి కొద్దిగా వెనక ముందు వెళ్ళినా నడిచిపోద్ది నాకు. కానీ తను ఏమంటుంది కరెక్ట్ టైంకి వెళ్ళాలి, టైంకి చేయాలంటది. వన్ థింగ్ మీ ఆవిడ ఏం నేర్పించిందండి లైఫ్ లో వచ్చిన తర్వాత? ప్రతి ఒక్కరు మన పిల్లలు కూడా అప్పుడప్పుడు మనకి ఏదో మంచి నేర్పిస్తుంటారు. అంటే కొంచెం ముందుగా మూడిగా ఉండేవాడినండి. తన వల్ల కొంచెం రావడం వల్ల, కొంచెం మాటల వల్ల, అలా తిరగడం వల్ల కొద్దిగా ఫ్రీనెస్ అనేది వచ్చింది నాకు కొద్దిగా. ఓకే, ఏ పాయింట్ లో ఇబ్బంది పడతారు మీ ఆవిడ అంటే? కొద్దిగా కోపం తొందరగా వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు మీ ఆవిడని? కొంచెం అలా కళ్ళలో కలిపెట్టి చూస్తానండి. కోపంగా ఉన్నా కూడా చూస్తాను. ఆ కళ్ళలో కళ్ళు నీళ్ళు కనబడ్డా అనుకోండి, నేను కూల్ అయిపోతాను. దానివల్ల నా కోపం తగ్గిపోద్ది. బెలూన్ బస్ చేయండి. నువ్వు ఎందుకో నిజంగా చెప్పు బాబాయ్, ఒప్పుకో, నువ్వు ఈ రిలేషన్షిప్ లో, ఈ లైఫ్ లో కాంప్రమైజ్ అవుతున్నావు కొన్ని విషయాల్లో, అవునా కాదా? కొద్దిగా అవ్వాల్సి వస్తుందండి. అవుతున్నారా లేదా? అవుతుందండి కొద్దిగా. పాయింట్. ఎక్కడన్నా ఏ రిలేషన్ లో అయినా నేను కాంప్రమైజ్ అవుతున్నాను అంటే ఎదురుగా పర్సన్ ఆలోచించాలి. కాంప్రమైజ్ అవ్వాలి, కానీ కాంప్రమైజ్ అవుతున్నానని చెప్పుకోకూడదు. నేను ఒకటి అడిగినా, కాంప్రమైజ్ ఎందుకు అవ్వద్దు? కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వకపోతే నువ్వెంత నేనెంత అంటే డైవర్స్ కాడికి వచ్చేస్తుంది పాయింట్. వచ్చేసి ఇవాళ చాలా మటుకు చూస్తున్నాము, వైఫ్ ఒక సాఫ్ట్వేర్, భర్త సాఫ్ట్వేర్ అయితే ఈమెకు శాలరీ అంతే ఉంటుంది, ఆయనకు శాలరీ అంతే ఉంటుంది.
అలా ఉన్నప్పుడు నేను అడ్జస్ట్ కాను, నేను చెయ్యను అని అంటే రేపు పొద్దున్న డైవర్స్ తీసుకుంటాం. అప్పుడు అది ఎవరు పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది, టోటల్ ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు పిల్లలు అనాథల్లాగా అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం, వాళ్ళకు కంప్లీట్ గా పేరెంట్స్ ప్రేమ అందదు కాబట్టి అదే మన పూర్వీకులు మన అమ్మ నాన్న అలాగే ఆలోచిస్తే మనం ఇలా ఉండటం కాదు. అది వెస్ట్రన్ కల్చర్. కానీ మీరు చెప్పే మాటల్లో చెప్పే విధానం అది చెప్పరు కదా సార్. అది అందుకే నీకు కాంప్రమైజింగ్ అనిపిస్తుంది. బేసికలీ నీకు అలవాటు లేదు కాబట్టి అది అర్థమవుతుంది నాకు. ఈ కన్వర్సేషన్ లో అది అర్థమవుతుంది. మీరు ఎక్కడో కాంప్రమైజ్ అనుకుంటూ ఇంకా చెప్పాలి, చెప్తే కనీసం కొంచెం చేస్తారు. ఈ లైఫ్ అనేది ఒక అడ్జస్ట్మెంట్ లాంటిది. అడ్జస్ట్ అవ్వాలి, కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే కాయిన్ పైకి ఎగిరేస్తే ఒకసారి హెడ్ పడుతుంది, టైల్స్ పడుతుంది. ఎప్పుడు టైల్స్ పడదు కదా, కాబట్టి ఒకరి కింద ఒకరి పైన పడ్డా కూడా ఎక్కువైనా తక్కువైనా కలిసిపోవాలి. సూపర్ పాయింట్. సో లైఫ్ లో అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ, కాంప్రమైజ్ అనేది కంపల్సరీ. వెరీ గుడ్, మంచి మాట చెప్పారు. బెలూన్ పక్కన కొట్టండి. మీ ఆవిడ మీకు ఎప్పుడు ప్రపోజ్ చేసింది లాస్ట్? ఎప్పుడు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటది కదా, ఎప్పుడైనా రొమాంటిక్ గా కోపం వచ్చిన వల్ల మళ్ళీ ప్రపోజ్ చేస్తా? అవునా? అంటే ఆయన బాధపడ్డాడు అనిపిస్తే సారీ అట్లా ఏం లేదు, నేను మనకు మంచి కోసం చెప్తున్నాను కదా అట్లా అనేసి ఒక మంచి స్వీట్ రొమాంటిక్ పాట అందుకోండి, నేను చేయబట్టుకొని. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ ఇట్. సో ఇప్పుడు స్కోర్స్ టైం అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఎలిమినేషన్. కానీ దానికంటే ముందు ఆ 100 బోనస్ పాయింట్స్ డాన్స్ కి. మీ ఆయన మంచి డాన్సర్, చాలా మంచి డాన్సర్, తెలిసిపోతుంది. మీరంత గొప్ప డాన్సర్ కాదన్నా, మీ ఆయన మిమ్మల్ని, మీరు మీ ఆయన్ని చూసుకుంటూ ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. మాకు మ్యాజిక్ అక్కడ రొమాన్స్ పండింది. 100 పాయింట్స్. సో మరి ఫస్ట్ కపుల్, సెకండ్ కపుల్ ఇప్పుడు 500 లో ఉన్నారు. థర్డ్ కపుల్ 400 ఉన్నారు. ఇప్పుడు కల్లు ప్లస్ రౌండ్ స్కోర్స్ ఏంటో తెలుసుకుందాం. కల్లు ప్లస్ రౌండ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐ కాంటాక్ట్ కొంచెం మిస్ అయినా సరే మార్కులు తగ్గుతాయి. ఫస్ట్ కపుల్ కల్లు కాంటాక్ట్ ఉండేనా త్రూఅవుట్? ఏది మాట్లాడు? 300 పాయింట్స్. సెకండ్ కపుల్ ఎస్ 100%. మీ ఆవిడని అడగండి. ఉంది, ఐ కాంటాక్ట్ ఉంది 100%. కొంచెం కూడా అట్లా కింద చూడలేదా? చూడలేదు. అతను ఐస్ లో వాటర్ వచ్చాయి నన్ను చూస్తూ ఉంటే. అంత నమ్మకమా? మాట్లాడింది జెన్యూన్ గా ఉండేనా? 100% ఉండే. ఇట్ వాస్ ఫ్రమ్ మై హార్ట్. మీ ఆవిడని అడగండి. రియల్ గా చెప్తా. ఐ కాంటాక్ట్ పర్ఫెక్ట్, మాట్లాడింది పర్ఫెక్ట్, ప్రేమ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్. ఈ జనరేషన్ కి మీరు ఇచ్చిన మెసేజ్ 100% పర్ఫెక్ట్. ఇలానే ఉండాలి అని చెప్పారు. 300 పాయింట్స్. సెకండ్ కపుల్ జెన్యూన్ గా అనిపించింది, అందుకే 300 పాయింట్స్. కానీ థర్డ్ కపుల్ ఎక్కడో 100 పాయింట్లు, జస్ట్ 100 పాయింట్స్. కానీ జస్ట్ కాంపిటీషన్. దీని వల్ల మీ రిలేషన్షిప్ లో అండర్స్టాండింగ్ లేదు అది అంటే తప్పు. జస్ట్ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరే గెలుస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ. పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తే లాస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆటాడిస్తా కానీ మొండి మొగుడు వెంకి పిల్లల్లో వెంకి పిల్ల. ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. ఆటాడిస్తాలో ఏమైందంటే హస్బెండ్స్ కి ఆయుధాలు ఇచ్చావు 2 చేతులకి, కింద రింగులు పెట్టాం. ఇప్పుడు మీరు రింగ్ లో ఉన్నారు కదా, పక్కన బెలూన్స్ ఉన్నాయి కదా, బెలూన్స్ ని ఒక్కటొక్కటిగా విసిరేస్తే ఈ ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలకి పిన్లు ఉన్నాయి, పిన్లతో బెలూన్లు పగలగొడతారు. ఓకేనా? టైం లిమిట్ లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే ఎంఎంపీపీ వినర్. ఎందుకంటే మీ ఇద్దరు స్కోర్ ఈక్వల్. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అరే అదే సూపర్ స్టార్ట్ ఉన్నాయి. వెరీ గుడ్. అదే పోతున్నాడండి, మామూలు కొట్టట్లేదు. అదే
అదే ఆహా రింగ్ లోపలికి Disqualified. మీరు రింగ్ లోపల ఉండాలి. Very good. Last 1 minute. Come on. Bug up. పగలగొట్టేయండి, సూపర్. అయ్యో వెళ్ళండి. Yes, super. Ring. Back. Very good. One step back. 25 seconds. కింద ఉంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ప్రాక్టీస్ పేలినట్టు పేలే బెలూన్స్ ఈరోజు. నిజంగా దివాళీ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు విన్నింగ్ కపుల్ ఎవరు? ఇక్కడ సైడ్ చూస్తే మీరు ఎన్ని బెలూన్స్ పక్కన కొట్టారు అంటే టోటల్ గా 22 బెలూన్స్. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చాలా అసలు ఎన్ని వాళ్ళు 6 ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా 0నే ఉండే. ట్రై చేశారు ఇంకా దాని తర్వాత మా పిన్ ఇట్లా కాదని చెప్పి ఒక్కొక్కటి చూడకుండా ఇసురెత్తనే ఉంది. మా బాబాయ్ ఇక అటు ఇటు మగధీరుడిలా కష్టపడ్డాడు. కానీ ఎంతో సారీ అండి, మీరు 29 బెలూన్స్ పగలగొట్టారు. సో మేము కూడా అనుకున్నాం అక్కడ వెళ్ళిపోతారని, కానీ లాస్ట్ 1 minute మీరు పగలగొట్టారండి. వెనక్కి చూడలేదు. 29 బెలూన్స్ తో ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇచ్చేద్దాం స్పెషల్ గిఫ్ట్స్. ఇవాళ విన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పిల్లల తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్. అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. వెరీ స్పెషల్ గిఫ్ట్ సర్ప్రైజ్ మీ ఇద్దరికి ఇప్పుడు. Oh my God. Thank you so much. సో మీరు కూడా మా షోలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, అయితే AMM@PPZtelugu@gmail.com కి అర్జెంట్ గా డీటెయిల్స్ ని పంపించేయండి. మళ్ళీ 3:30కి మధ్యాహ్నం రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. కీప్ వాచింగ్ జీ తెలుగు, కీప్ లవింగ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.